అంబటి వాపస్ ఆగయ్యా దారంతా జగడమేనయ్యా. రాజమహేంద్రవరం టు గుంటూరు వయా విజయవాడ జర్నీ మొత్తం జగడమే. ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇంటికి చేరుకునే వరకు పోలీసులతో వాగ్వాదం జరుగుతూనే ఉంది. రూల్స్ పాటించాలంటూ పోలీసులు అడ్డుకోవడం, ఇవేం రూల్స్ అంటూ అంబటి వాదించడంతో పెద్ద సీన్ క్రియేట్ అయింది. విజువల్స్ చూశారుగా. ఇందులో సీన్ నెంబర్ 1 రాజమహేంద్రవరం. జక్కంపూడి రాజా ఇంటి నుంచి గుంటూరుకు బయలుదేరే సమయం. సీన్ నెంబర్ 2 గుంటూరు. రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు చేరుకున్న సమయం. ఈ రెండు సీన్స్ లో కూడా పోలీసులకు అంబటికి మధ్య వాగ్వాదం. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం జైలు నుంచి రిలీజ్ అయిన అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట్లో బస చేశారు. తెల్లారిన తర్వాత టిఫిన్ చేసి అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధమవగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సెక్షన్ 30 అమల్లో ఉన్న కారణంగా ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదంటూ అంబటికి చెప్పారు. జైలు నుంచి వెళ్ళేటప్పుడు 10 మంది వస్తారు, పలకరిస్తారు, 10 మంది ఫాలో అవుతారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. సాక్షాత్తు పోలీసు 100 మంది ఉండి నా ఇల్లు పగల కొట్టించారు దగ్గరుండి. ఇవాళ నేను వెళ్తానికి మళ్ళీ దగ్గరుండి ఆంక్షలు పెడుతున్నారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా నేను. గుంటూరులోకి అంబటి రాంబాబు కాన్వాయ్ ఎంట్రీ అవగానే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదని, అంబటి వాహనాన్ని ఒక్కటే అనుమతిస్తామని చెప్పారు. అక్కడ కూడా వాహనం దిగి నడుచుకుంటూ వెళ్తున్న అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి హైడ్రామా. అంబటి రాంబాబు స్వాతంత్ర సమరయోధుడిలా ఫీల్ అవుతున్నారంటూ ఫైర్ అయిన మంత్రి కొల్లు రవీంద్ర అసలు ఏం సాధించారని ర్యాలీలు చేస్తున్నారని నిలదీశారు. ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుడిలాగా పోరాడి స్వతంత్రంలో అరెస్ట్ అయ్యి వచ్చినట్లుగా ఆయన ప్రవర్తన అనిపిస్తాను. చేసిందేమో ఒక లుచ్చా పని. సిగ్గు అనిపించట్లేదు రాంబాబు గారు. వయసు వచ్చింది మనిషికి. ఇవాళ అతను చేసిన దానికి ప్రాయశ్చిత్త పడకుండా ఇవాళ ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా ఫీల్ అవుతూ మాట్లాడుతున్న దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ ఎట్టకేలకు సాయంత్రం 4:30కు తన ఇంటికి చేరుకున్నారు అంబటి రాంబాబు. సందర్భంగా వైసీపీ అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హారతిచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు. అంబటిని పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు.